జీవన సంగీతం రెండవ భాగం. వెంకటేశ్వర్లు గారు ప్లీడరీ వృత్తి విరమించి 4 సంవత్సరాలైందని గట్టిగా చెప్పతగును. ఆయన ఆ వృత్తిలో ఏమంతగా సంపాదించి మేడలు మిద్దెలు కట్టకపోయినా సంసారం సాఫీగా నడిచే విధంగా సంపాదించారు. వెంకటేశ్వర్లు గారికి 40 వయస్సులో భార్య కాంతమ్మ గతించింది. అప్పటికి వారి సంతానం 2 మగ శిశువులు, 1 పుత్రిక. రెండో మగ శిశువు పుట్టగానే తల్లి మరణించింది. పుత్రిక, 2 మగపిల్లలు, నడుమ సంతానం. భార్యా వియోగం నుండి బయటపడటం చాలా కష్టమైన పని వెంకటేశ్వర్లు గారికి. వారి అన్యోన్య దాంపత్యం కాంతమ్మను మర్చిపోలేకపోయారు. రెండో పెళ్లి చేసుకోవటానికి ఇచ్చగించలేదు. పిల్లలకి సవతి పెంపకం దుర్భరం అవుతుందని ఆయన అభిప్రాయం. ఆయన సుఖం కన్నా పిల్లల సుఖం ముఖ్యమని తలచారు. కానీ బంధువుల బలవంతం మీద 4 సంవత్సరాలై మొదటి భార్య పోయిన తర్వాత రెండో పెళ్లికి అంగీకరించారు. కాత్యాయిని చేసుకున్నారు. పేరుకు తగ్గ మనిషి కాదు కాత్యాయిని, సవతి తల్లి అనిపించుకున్నది. అప్పటికే పెద్దవాడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రెండవ సంతానం పుత్రిక పియూసీ చదువుతోంది. మూడోవాడు ఇంకా స్కూల్లో చేరలేదు. పెద్దవాడు బ్రహ్మాజీ చదువు పూర్తి అవ్వగానే భగవంతుని కృప వల్ల రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాడు. ఆ విధంగా సవతి తల్లి బారి నుండి రక్షించబడ్డాడు. అమ్మాయిని చదువు మాన్పించింది కాత్యాయిని. అసలే మొదటి భార్య మీద అమితమైన అనురాగంలో ఉన్న వెంకటేశ్వర్లు రెండో భార్యకు దాసుడైనట్లే చెప్పొచ్చును. కూతురు పడే బాధను చూడలేకపోయినా భార్యకు ఎదురు చెప్పలేకపోయారు వెంకటేశ్వర్లు. పని మనిషిలా తయారు చేసింది సవతి కూతుర్ని కాత్యాయిని. 4 ఏళ్లు తిరిగేసరికి కాత్యాయినికి 2 కూతుళ్లు కలిగారు. మళ్ళీ ఇప్పుడు కడుపుతో ఉంది. అస్తమానం చంక దిగకుండా 2ని మొయ్యాల్సిందే, లేకపోతే ఆ అభాగ్య జీవి కన్నం ఉండదు. ముద్దుల భార్యకు 3వ కడుపు మరి అబ్బురంగా తయారైంది వెంకటేశ్వర్లకు. శివశంకర శాస్త్రి వెంకటేశ్వర్ల కుటుంబానికి సన్నిహితుడు. కాత్యాయిని వెంకటేశ్వర్లు మిత్రులందు నమ్మకం కలిగి ఉండదు. కానీ ఏ ప్రభావం వల్లనో శివశంకర శాస్త్రి అంటే కాత్యాయినికి కూడా నమ్మకం ఉంది. మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్లి చేయాలని వెంకటేశ్వర్లు యోచన చేస్తూ ఉండేవాడు. కానీ కాత్యాయిని అందుకు అంగీకరించదు. ఏదో ఒక సంబంధం చూసి చేసి పంపితే సరిపోతుందని, మంచిదని వెతుకుతూ కట్నాలకై ఆస్తి కరిగించాలని, తమ స్వంత బిడ్డలకి ఇబ్బంది కలుగుతుందన్న దుశ్చింత గల కాత్యాయిని శివశంకర శాస్త్రితో సవతి కూతురు పెళ్లి విషయం సంప్రదించింది. శివశంకరుడు మానవ హృదయం గల మనిషి. కాత్యాయిని దుష్టబుద్ధి తెలిసి తెలివిగా ఎదురాడక వల్లయ్యని వెంకటేశ్వర్ని సంప్రదించాడు. ఎంతగా పెళ్ళాం మీద ప్రేమ ఉన్న కూతురికి మంచి సంబంధం తీసుకురావాలని యోచన ఉన్న వెంకటేశ్వర్లు 4 రాళ్లు పోయినా మంచి సంబంధం చూడమనగా ఈనాడు మరలా ఏదో వ్యవహార నిమిత్తమై విజయవాడ వచ్చినప్పుడు వెంకటేశ్వర్లతో సంభాషణ సందర్భం ఇది. బావుగారు, అమ్మాయికి మంచి సంబంధమే ఒకటి ఆలోచించాను. అబ్బాయి గుణగణాలు గొప్పలుగా చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నించను. స్వయంగా మీరే తెలుసుకోగలరు. చెడలవాట్లు లేవు. ఈ ఊళ్ళోనే తంతి తపాలాలో పనిచేస్తున్నాడు అబ్బాయి. BA చదివాడు. సంసారము చాలా పెద్దది. ఆస్తిపాసుల విషయమంటారా, ఒక్క ఇల్లు తప్ప మరేమీ లేవు. ఆస్తి లేని వాడికి ఇవ్వటం. అంతలో కాత్యాయిని రావటం తటస్థించింది. విషయాన్ని విపులంగా విన్న తర్వాత ఆస్తి ఉండాలి, అందం ఉండాలి, చదువు ఉండాలి, ఇవన్నీ కలిసి రావాలంటే ఎన్ని వేలు పోయాలి? ఉద్యోగం నిక్షేపంగా ఉంది. అన్నయ్య గారు, ఆయనకేం ఆస్తి ఉండాలంటారు కానీ ఇది మంచిగానే ఉన్నట్లు నాకు తోస్తోంది. ఎన్ని వేలల్లో ఉన్నారో కదిలించండి అంది కాత్యాయిని. బావుగారు, మనకి ఈ రోజుల్లో ఆస్తి కాదండి ముఖ్యం, అబ్బాయి గుణగణాలు. గుణగణాలు అమ్మాయికి అన్నం పెడతాయా శంకరం గారు? ఉద్యోగం ఉందిగా? ఉంది. సంసారం చాలా పెద్దదంటున్నావు? అవును, సంసారం చాలా పెద్దది. వీడే పెద్దవాడు, గుణవంతుడు. వాడెవడో కాదు, స్వయానా నాకు మేనలుడవుతాడు. మా పిన్ని కూతురు సీతారామమ్మ కొడుకు వీడు. అందానికి అందముంది. మీరు గనక అంటే నిమిషాల మీద కుదురుస్తాను. ఆయన అలాగే అంటారు. నేను అంటున్నానుగా అన్నయ్య గారు, మీరు ఆ విషయం ఆలోచించకండి. లోకులు కాకుల్లా మోతలు పెడుతున్నారు. ఈడొచ్చిన ఆడపిల్లని ఇంట్లో చాకిరీకి ఉపయోగిస్తోంది. పెళ్లి మాట ఎత్తదా సవతి తల్లి అని చేస్తున్నాను. నేనెప్పటి నుంచో చెప్తున్నాను. దానికి పెళ్లి చేద్దామండి. సవతి తల్లి సరిగ్గా చూడకపోగా పెళ్లి కూడా చేయలేదన్న అపఖ్యాతి నాకు వస్తుందని మొత్తుకున్నా వింటేనా? ఆయన గొడవే ఆయింది. మీరెలాగైనా ఒప్పించి ఈ సంవత్సరం దాని పెళ్లి చేయించే బాధ్యతే మీది అంది కాత్యాయిని. మీ అభిప్రాయం ఏమిటి బావగారు? నా అభిప్రాయాలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయినాయి. చావలేక ఇంకా బ్రతుకుతున్నాను. దాని మాటకి ఎదురాడి నిలిచే శక్తి నాకు లేదు శంకరం. అమ్మాయి సుఖపడాలి, అదే నా కోరిక. చూశారా అన్నయ్య, అది సుఖపడాలని నాకు లేదు. ఎటువంటి మాటలే సవతి తల్లి మీద పడతాయి. మీరింకా పెళ్లికి తొందర చేయకపోయినా పెళ్లి చేయాలనుకుంటున్నాను.
పేరుకు సవతి తల్లినైనా అదంటే ఎంత ప్రేమ నాకు. నిజం చెప్తే నమ్మరు గాని నా బిడ్డలు రాధా గీతల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వీళ్లకు చాకరీ చేయలేక చస్తూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళ చేత సవతి తల్లి అని మాటలు పడలేక చస్తున్నాను. ఆయన మాత్రం అలా ఉన్నారు కానీ సూటిపోటిగా మెత్తగా కత్తుల్లాగా మాట్లాడతారు. అసలు రెండో పెళ్ళాంగా రావడం నాది బుద్ధి తక్కువ. ఎంత చేసినా సవతి తల్లి తల్లి అవుతుందా? నీకు తెలీదన్నయ్యా. అదేమిటమ్మా, నీ ప్రేమ నీ పెట్టు నాకు తెలియందా? ఏదో బావగారు నిన్ను ఏడిపించడానికి అప్పుడప్పుడు అలా అంటారు కానీ నువ్వు గీసిన గీట ఎప్పుడైనా దాటారా అని కొంగును కట్టుకోలేదుగా. మీరు కూడా మాట నేర్పరులే. చెల్లికి తగినవాడు వెంకటేశ్వర్లు అన్నాడు. ఇంతకీ సంబంధం విషయం ఇంక నేను చెప్పేదేముంది? కాత్యాయని చెప్పింది జరగవలసిందే. ఎవరి గీతలో ఎలా ఉందో ఇంక వెళ్ళి మాట్లాడకపోయినా గీతల వరకు పోతారేం? ఇష్టం లేకపోతే మీకేం శ్రమ వద్దులే అంది కాత్యాయిని. నాకిష్టం లేకపోవటమేమే, నిజం చెప్పాలంటే అమ్మాయి ఇక్కడ నుండి కదలటం నాకిష్టం అన్నాడు వెంకటేశ్వర్లు. ఇక్కడ సవతి తల్లి పోరు పడలేకుండా ఉందా? అది నీకే తెలియాలి. మీరు చెప్పండి. చేతలకు వాళ్ళ మనస్సే సాక్షి. ఇంతకీ శంకర శాస్త్రి మీ బావగారిష్టం. మాట్లాడరా శంకరం. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అనుకోగానే కుదిరిపోతాయా? ఎన్ని సంబంధాలు వెతకాలి? కులం గోత్రం అన్నీ అవి ఇవి ఎన్ని కలిపి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మీరు అంటే ఎందుకు కుదరదు? పెళ్ళికొడుకు పరాయివాడు కాడు, అన్నయ్య గారి మేనల్లుడట. కానీ శంకరం అంటూ లోపలికి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు. భార్య ఎదుట ఇష్టం లేని సంబంధాన్ని వద్దని చెప్పలేడు వెంకటేశ్వర్లు. నిజానికి కాత్యాయనికి శివశంకర శాస్త్రికి బంధుత్వం లేదు. కాత్యాయని పెళ్లికి ఒప్పుకున్నదంటే దుశ్చింత లేకపోలేదు. వరుసకి చిల్లి గవ్వ ఆస్తి లేకపోయినా పెద్ద కొడుకు సంసారం పెద్దది, పెద్ద కొడుకు సంపాదనే ఆధారం. అటువంటప్పుడు తన సవతి కూతురు వివాహమైనా సుఖపడదు, ఎప్పుడూ చాకిరీతోనే గడిచిపోతుంది. అదే కాత్యాయనికి కావాల్సింది. ఈ ఫలితాన్ని ఊహించే కాత్యాయిని ఈ పెళ్లి సంబంధానికి శివశంకర శాస్త్రిని ప్రోత్సహించింది. కాత్యాయినిలో 100కి 100 పాళ్ళు సవతి తల్లి లక్షణాలున్నాయి. సవతి కూతురు జయంతికి దాదాపు 20 సంవత్సరాలు. పట్టుమని 10 రూపాయలు ఎక్కువ పెట్టి మంచి గుడ్డలు కుట్టించదు. బుడతలైన రాధా గీతలకు పట్టుబట్టలు కుట్టిస్తుంది. జయంతి తమ్ముడు సుదర్శన శర్మకు అసలు గుడ్డలు కుట్టించాల్సిన అవసరమూ లేదు. చిరిగిపోయిన రాధా గీతల గౌనులు లాగులుగా కుట్టిస్తుంది. అనాకారి బట్ట చిరిగిపోయిన తన జాకెట్లు చీరలను జయంతి ముఖాన కొడుతుంది. జయంతి తనకేర్పడిన దీనావస్థకు లోలోన కుమిలిపోతుంది. బ్రహ్మాజీ తన చెల్లికై తమ్మునికై నెల నెల పంపే డబ్బు కాత్యాయని పెట్టెలోకే పోతుంది. అదేమని అడగటానికి జయంతి అసక్తురాలు. అదేమని వెంకటేశ్వర్లు అడిగినా తానంతా చదవటానికి ఎవరి డబ్బు వాడుకున్నాడు అంటూ బ్రహ్మాజీ పుట్టిన దగ్గర నుండి ఖర్చు కడుతుంది. ఎవరి సొమ్ము ఎవరు తినటానికి వచ్చారో కాత్యాయని ఊహించదు. బాధపడుతున్న తండ్రిని ఓదార్చడానికి జయంతి పైకొచ్చి, ఎందుకు నాన్న బాధపడతారు? ఇప్పుడు నాకు తక్కువేమిటి? బయట వీధి అరుగు మీద పడుకున్న ముష్టివాళ్లకన్నా నయం కదా. పిన్ని గుడ్డలిస్తోంది, అన్నం పెడుతోంది అన్నది. నేను పరమశుంఠనమ్మా అంటూ వాపోయారు. అలా ఎన్నటికీ అనుకోవద్దు నాన్న. నీకు తెలియదమ్మా, బాధలు ఎంతటి త్యాగానికైనా ప్రమాదానికే దారితీస్తాయి. అందున నువ్వు చదువుకున్న దానివి. అభిమానం విలువ నాకు తెలుసమ్మా. కానీ అంటూ అంతకన్నా చెప్పలేకపోయాడు. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు నాన్న. చదువుకున్న దాన్నైనా ఈ ఇంటి నుండి అక్రమమైన పద్ధతిలో బయటపడను. ఆడదానికి శీలం ముఖ్యం కదా నాన్న. అభిమానం సహజంగానే ప్రతి మానవుడికి ఉంటుంది. పరిస్థితుల ప్రభావానికి అవి హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. నా అభిమానం ఇక్కడ పోయిందని చదువుకున్నానని ఏమీ అనను నాన్న. ఇలాగే ఇక్కడే ఇంతకన్నా బ్రతుకు నీచమైన బ్రతుకుతాను. తమ్ముడి కోసం నీకోసం బ్రతుకుతాను. చదువుకున్నంత మాత్రాన బయటికి పోను. ఇంట్లో కష్టాలు ఓర్చుకోలేక ఆడపిల్ల బయటపడటం వివేకం కాదు కదా నాన్న. ఇంట్లో ఉంటేనే ఆడపిల్లల జీవితాలు అధ్వాన్నంగా ఉన్నాయి. అటువంటిది ఎక్కడికి పోతాను? నేనెక్కడికి పోను. ఇలాగే ఇక్కడే ఉంటాను నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నీ మంచి మనసు నాకు తెలుసమ్మా. మంచి మనసుకు మంచి రోజులు తప్పకొస్తాయి. చూడమ్మా, నీ పెళ్లి కోసం ఆ రాక్షసు కూడా తొందరపడుతోంది. రాక్షసు ఏమిటి నాన్న? కావాలని చేసుకుని పిన్నిని అలా అనడం బాగుండదు. మీ అమ్మ బాగుంటే మంచి సంబంధం చూసేవాడిని. అమ్మ బాగుంటే పెరట్లో ఎందుకు నాన్న ఈ కబుర్లు? మన జీవితాలు మరో విధంగా మారి ఉండేవి. పిన్ని ఇప్పటికీ నాకు పెళ్లి చెయ్యాలనుకోవటం ఒక మంచి పని. చెయ్యనియండి నాన్న.
దుశ్చింతతో ఒప్పుకున్నదమ్మా. వాళ్ళది పెద్ద సంసారం, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నువ్వు పిన్ని ఉన్నారుగా. పిన్నికి ఎదురాడి మరో సంబంధం తీసుకురాలేవు కదా నాన్న. అవునమ్మా, నేను అసమర్థుడిని. అట్లా అనకు నాన్న. ఏదైనా నీకు ఇష్టమేనా? ఏ సంబంధమైనా ఇష్టమేనా అన్నా? ఈ అసమర్థుడైన తండ్రిని చూసి ఒప్పుకుంటున్నావా తల్లి? ఎవరిని చూసి ఒప్పుకోవటం లేదు నాన్న. నా జీవితంలో ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నా అసమర్థతకు నీ జీవితం బలి చెయ్యకు తల్లి. అలా అనకండి నాన్న. నా బాధలు చూసి మీరు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదు నాన్న. మరో చోట దూరంగా ఉండి బాధలు పడుతున్నా నాకు బాధ అనిపించదు. మీరు బాధపడకుండా ఉండటమే నాకు కావాల్సింది. అందుకని ఎవరినైనా చేసుకుంటాను. అంతలో లోపల నుండి కాత్యాయని పిలుపు వినపడింది. పిన్ని పిలుస్తోంది. వెళ్దాంరా నాన్న. మొన్న కూడా ఒక సంబంధం వచ్చింది. వేరే వీడొకటి చెప్తున్నాడు. ఏది లాభం అనుకుంటే దానికి బయలుదేరదాం. ఏమంటారు? అంది సీతారామమ్మ రామశాస్త్రితో. లాభాలలో పనేమిటే? పిల్ల బాగుండాలి కానీ. పిల్ల బాగున్నా బాగుండకపోయినా కట్నం సరిపోదు. ఆశకు అంతేముంది. మీ మొండి మాటలు కట్టిపెట్టండి. శంకరన్నయ్య, నువ్వు చెప్పిన సంబంధానికి ఎంత కట్నం పలుకుతుందంటావు? కట్నాల సంగతి తర్వాత ఆలోచించుదాం. ముందు పిల్లని చూడాలి కదా. కట్నం ఎంతవరకు ఇస్తారన్నది సమస్య కదా. పెళ్లి చూపులు అయిన తర్వాత సమస్య. ఏమంటారు బావగారు? మీ చెల్లెలికి కట్నాల దాహం బాగా ఉన్నదోయ్. నా కోసమే చూశావు అన్నాయ్. కట్నం తీసుకోవడం నా కోసమేనా? 2 పిల్లలు పెళ్ళికి ఎదుగుతున్నారా? వాడి చదువు కోసం. సీత, వాడి చదువుకి ఎంతైందో నాకు తెలియదా? ప్రైవేట్గా చదువుకున్నాడు కదా. నా దగ్గరైనా. పిల్ల తండ్రివి నువ్వు కావు కదా. ఎవరో నీ స్నేహితుడైతే మాత్రం కట్నం తీసుకునేది మేము. తక్కువైతే ఒప్పుకునేదే లేదు. 5,000 ఇప్పిస్తాను. 6,000 ఇస్తామని వస్తున్నారు. ఇంకో 2 సంవత్సరాలుంటే 10,000 ఇస్తారు అన్నాడు శివశంకర శాస్త్రి. నువ్వు చెప్పక్కర్లా ఆ సలహా. నీ చెల్లి ముందే ఆలోచించింది అన్నాడు రామనాథ శాస్త్రి. కట్నంతో కాదు, చెల్లికి కోడలు రావాల్సింది గుణంతో. కట్నంతో వస్తే మీ అత్తమామలకు బుద్ధి బాగానే చెప్తుంది. అరేయ్, కొడుకుని కన్నది కట్నం లేకుండా కోడల్ని తెచ్చుకోవడానికి కాదురా. కట్నం లేకుండా నా కొడుక్కి పెళ్లి చెయ్యను. వాడు నీ మాట వినేంతవరకు అలాగే అంటావు. వాడు పసిపాపాయి కాదు. ఎదురు తిరిగి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే అత్తగారి లాంఛనాలన్నా జరగలేదని ఏడ్వాల్సి వస్తుంది శివశంకరం అన్నాడు. వాడికి ఇవన్నీ చెప్పటానికైనా వచ్చావా ఏమిటి? ఒకళ్ళు చెప్పాలటే వయస్సే నేర్పుతుంది. నువ్వెన్ని చెప్పినా కట్నం బాగా లేకపోతే బావుండదుగా. అంతకంటే ఇవ్వగల శక్తి ఉన్నా ఇవ్వరు. ఎందుకని? మీ వాడికి అది సరిపోతుంది. నీకు తెలుసా? నాకు తెలియందేముంది? ఎరగని వాళ్లకు మీ ఆస్తిపాస్తుల విషయం చెప్పండి. వాడితోనే మాట్లాడతాను. ఏం బావగారు? బావగారేం చెప్తారు? వాడితోనే మాట్లాడు. ఆ మాట ఎలా కాదంటాడో చూస్తాను. అసలు ఆ పిల్లని చూడటానికి కూడా రాడు రామం. మీరు ఒప్పుకుంటారని గట్టి నమ్మకంతో వచ్చాడు. కట్నం రాని సంబంధాలు తీసుకొస్తే ఎట్లా? అంతలో గోపీనాథ్ వచ్చాడు. ఏం మామయ్య కులాసానా అంటూ పలకరించాడు. చిరునవ్వుతోనే సమాధానమిచ్చాడు శివశంకర శాస్త్రి. కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు గోపీనాథ్. మామయ్య నీకో సంబంధం తీసుకొచ్చాడు అన్నాడు రామనాథ శాస్త్రి. చిన్నగా నవ్వాడు గోపీనాథ్. చెప్పరా అంది సీతారామమ్మ. నాకెందుకులే మామయ్య, అమ్మా నాన్నలకు చెప్పావుగా, అదే చాలు. నీ వివాహంలో నీ ఇష్టం అక్కర్లేదా? సరే. గోపీనాథ్ బయటికి కదలబోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు? శివశంకర శాస్త్రి ప్రశ్నించాడు. బ్రిడ్జికి వెళ్తున్నాను. అయితే నేను వస్తున్నాను. మీ మాటలు కానివ్వండి, ముందు నీతోనే అంటూ గోపీనాథ్ని అనుసరించాడు శివశంకర శాస్త్రి. రోడ్డు మీద నడుస్తున్నంతసేపు పెద్దగా పెళ్లి విషయంపై వాళ్ళ సంభాషణ నడవలేదు. బ్రిడ్జి దగ్గరికి వెళ్లారు. చల్లగాలి ధారాళంగా వీస్తోంది. మౌనంగా కూర్చున్నాడు కొన్ని క్షణాలు. వివాహం చేసుకోవా గోపి? వివాహాన్ని కట్నాలతో ముడివేయడం ఏమీ బావుండలేదు. సీత ధోరణి చూస్తుంటే నీ మీద పెద్ద కట్నమే ఆశిస్తోంది. కోడలి కన్నా ముఖ్యం కట్నం మీ అమ్మకు. సాంప్రదాయం గల కోడలొస్తే కులాభివృద్ధి జరుగుతుంది. కట్నానికి కోడలికి ముడివేయటం మంచి పద్ధతి కాదు. చదువుకున్న వాడివి, నీకు మాత్రం తెలియందేముంది? మావయ్య, అమ్మ విషయం నీకు తెలియందేముంది? నా విషయం నీకు తెలియందేముంది? మా కుటుంబ వ్యవస్థ అదో మాదిరిది మామయ్య. నేను చెప్పినా వాళ్ళిద్దరూ అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. వాళ్లకు తోచదు. అమ్మ కట్నాలు తీసుకోవాలంటున్నది నిజమే. మొదట్నుంచి ఆవిడికి కట్నాల మీద మక్కువ ఎక్కువ. అయినా పెద్ద కోడలుగా ఏ పిల్ల మా ఇంట్లో సుఖపడదు మామయ్య. అందుకే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్ళయిందని వేరింటి కాపురం పెట్టను. ఉమ్మడిగా ఉంటే వచ్చే పిల్ల సుఖపడటం కల్లా. మా ఇంటి పరిస్థితులు అటువంటివి.
పెళ్లి చేసుకుని ఒక జీవి బ్రతుకు ఈ ఇంటికి అంకితం చేయలేను. ఎప్పుడు కోడలొస్తే అప్పుడు చాకిరీ అంతా ఆమె మీద పడేసి తప్పుకోవాలని చూస్తున్నారంతా. ఇన్ని విషయాలు ఆలోచిస్తే అసలు పెళ్ళే చేసుకోరాదనిపిస్తోంది. కాబోయే పెళ్ళాం సుఖం ఇంత ఇదిగా ఆలోచిస్తున్నందుకు సంతోషమే. కానీ తల్లిదండ్రుల విషయమై అటువంటి చెడభిప్రాయం చెప్పడం విచారమంటావా మామయ్య? కావచ్చు. మా కుటుంబ విషయమే అంతా. ఎవరికి వారు పెద్దలే, సర్వస్వతంత్రులు. నేను సంపాదిస్తున్నానా? నా మీద గౌరవమే కాదు, నమ్మకము, కనీసం ప్రేమ కూడా లేదు. ఏదో యాంత్రికంగా జీవితాన్ని గడుపుతున్నాను. ఎవరికి ఏ విధంగానూ సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. వివాహం నీ భావి జీవిత సౌధానికి పునాది. స్వతంత్రించి నిర్ణయం తీసుకోవటం మంచిది. కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడటం చేటని నేనను. కానీ మీ అమ్మ ఆపేక్ష వచ్చే కోడలి మీద లేదు, కోడలు తెచ్చే కట్నం మీద ఉంది. అందుకనే నీ విషయంలో స్వతంత్ర అభిప్రాయంతో ఉండు. కట్నాలు గొప్ప కాదు. కోడలు తీసుకురావాల్సింది గుణాల ప్రోదై రావాలి. గోపి, నేను చెప్పే పిల్ల నీకు చక్కగా సరిపోతుంది. పేరు జయంతి. సవతి తల్లి చేతి కింద పెరిగిన భూదేవంతట ఓర్పుగల కన్య. రూపానికి రూపం ఉంది. పియూసీ వరకు చదువుకుంది. తెలివితేటలు తక్కువ కాదు. చిన్ననాటి నుండి నేను ఎరుగుదును. మరీ పచ్చటి మనిషి కాకపోయినా చామన ఛాయ కంటే ఎక్కువ రంగే ఉంటుంది. గోపి, కట్నాల కన్నా ముఖ్యం కోడలి గుణగణాలు. ఆ విషయంలో మీ అమ్మను ఒప్పించు అన్నాడు శివశంకర శాస్త్రి. ఎంతమంది చెప్పినా అమ్మ పట్టిన పట్టు విడవదు మామయ్య. అమ్మ తరహా అంతా అదో మాదిరి. కొన్ని సమయాల్లో నాన్నే చాలా మంచివాడుగా కనిపిస్తాడు. అమ్మ నాకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అందుకనే ఎక్కువగా ఇంట్లో కూడా ఉండను. ఆవిడ పెంపకం వలన తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా అట్లా మార్గాలు తప్పారు. అదేమని పెద్దవాడిని నేను ఏమీ అనరాదు. ఏమైనా నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే నీ కుటుంబ విషయాలు బాగుండవు అని నేనేమన్నా చేయబోతే ఆ రోజు అందరూ ఏకమై పస్తులుంటారు. వాళ్ళు సంస్కారం లేనివాళ్ళు, మనస్సులు జటిలమైనవి. వాళ్ళని నేను మార్చలేను. నేను ఇలాగే ఉండిపోతాను మామయ్య. నేనే బాధపడతాను. పెళ్ళంటూ చేసుకుని దాన్ని కూడా బాధ పెట్టలేను. అటువంటి నిర్ణయానికి రానవసరం లేదు. కాలమే మీ కుటుంబ సమస్యల్ని మారుస్తుంది. అయినా కట్నాలు లేకుండా వివాహానికి అంగీకరించదు. ముందు పిల్లను చూడాలి కదా. అమ్మ ఏమంది? కట్నం ఎక్కువ పలికే అవకాశం లేకపోతే పిల్లను కూడా చూడనంది. కట్నం కట్నం కట్నం. రేపు వాళ్ళిద్దరికీ మనం ఏమాత్రం ఇవ్వగలం? అదే సంస్కార హృదయం ఆలోచించాల్సింది. వాళ్ళిచ్చే కట్నంతో నీ జీవితం వెళ్ళిపోతుందా? కన్యాదాతలు సంతోషంగా ఇచ్చేది పుచ్చుకోవటం నయం. ఆ పైన గుంజితే కూతురు పెళ్లి కోసం ఘోషతో ఇస్తారు. అది మనకు జయమా? అయినా మనకెంతవరకు తగునో అని అంతవరకు తీసుకోవచ్చును. కానీ మన కష్టాలు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చివరకు నీ ఖర్చుతో సహా తీసుకోవాలనుకోవటం అత్యాశ. అదేమంటే మగపిల్లవాడి తల్లిని అంటుంది. మగపిల్లల్ని కన్నది కట్నాల కోసమా? పెళ్ళిళ్ళు చేయటం కట్నాల కోసమా? ఆలోచించు గోపి. ఎన్ని ఆలోచించినా అమ్మా నాన్నలకు వ్యతిరేకంగా ఏం చేయలేను మామయ్య. అయితే నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలో నీ స్వేచ్ఛను విడనాడి నీ భావి సుఖ సంతోషాలకు అవకాశం లేకుండా చేసుకుంటావా? తల్లిదండ్రులు ఎదురాడమని నేను ప్రబోధించను. వివాహం అంటే 100 ఏళ్ల పంట. మీ వాళ్ళు కట్నం కోసం కుంటిదాన్ని గుడ్డిదాన్ని కూడా కట్టబెట్టడానికి వెనుకాడరు. కట్నాల ఆశతో అటువంటి వాళ్లను కట్టి తీరుతారు. ఇలాగే నోరు మూసుకుని ఆశలకు అభిరుచులకు జీవ సమాధి కడితే నీ జీవితమే ఓ రసరహితమైన జీవన స్రవంతిలో సాగిపోతుంది. బూజు పట్టిన నీ హృదయాన్ని పలికించటం ఎవరి తరం కాదు. యాంత్రికంగా ఈ జీవన మార్గంలో నీ చలనం సంచలన రహితంగా సాగిపోతుంది. వర్తమానానికి దూరమై దుర్భర జీవితాన్ని పొందుతావు. జటిలమైన నిర్జీవ పదార్థంలా నీ బ్రతుకు అడవి మధ్యలో బండలా ఎండుతూ వానకి చలికి ఒకే అనుభూతిని పొందుతుంది. శీతోష్ణ స్థితిగతులు నీకేం తెలియవు గోపి. తల్లిదండ్రులను ఎదిరించమని ఎవ్వరూ బోధించరు. అలా ఎదిరించడం కూడా మంచిది కాదు. కానీ సంస్కారవంతులు, వివేకశూన్యులు అయిన వాళ్లకు నచ్చచెప్పటంలో ఉంది నీ తెలివి. మీ నాన్న నిన్ను అర్థం చేసుకోగలరు. ఇంతగా నేను చెప్తుంటే దీనిలో నాకు స్వార్థం ఉందనుకుంటావు. అది సహజం కూడాను. కానీ నాకిందులో లాభించేది అణుమాత్రం కూడా లేదు. జయంతి చాలా మంచి వర్తనురాలు. నీకు సరిజోడు. మేధస్సులో కాలానుగుణంగా నడవటంలోనూ నీతో సరి అయింది. అసలు ఆమెను చూస్తే నువ్వే నాకన్నా ఆమెలో అధికమైన మంచి గుణాలు గ్రహించగలవు. నా అభిప్రాయం కట్నాల కన్నా ముఖ్యం
మన ఇంటికి వచ్చే కోడలి గుణగణాలు ఏమంటావు? ఏమని సమాధానమివ్వను? స్వతంత్రించి నిర్ణయానికి వస్తే అమ్మా నాన్నల్ని బాధించిన వాడినవుతాను. వాళ్ళ నిర్ణయానికి సమస్యను వదిలిపెడితే నువ్వన్నట్లు నా జీవిత భావి సుఖాల సౌధం కట్టడంలో పునాదులే బలహీనమై త్వరలో కూలిపోతుంది. అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండాలని ఉంది. ఒకవేళ చేసుకున్న ఈ ఇంటి కోడలు చాకిరీ కోసమే కదా, మొగుడితో సుఖపడటానికా? అది పొరపాటైన విషయం. కోడలు వచ్చిన వేళ విశేషం, గొడ్డొచ్చిన వేళ కోడలొచ్చిన వేళ అని సామెత ఉంది. కోడలు రాగానే నీ ఇంటి వాతావరణమే మారిపోవచ్చు. నా నిర్ణయం ప్రకారం వివాహం చేసుకుంటే కోడలు కాలు పెట్టకుండానే ఇంటి వాతావరణం మారిపోతుంది. ఏమైనా వివాహం విషయంలో స్వతంత్ర అభిప్రాయాలు ఉండటం కూడా అవసరమైనదే. సరే, నేనొస్తాను. నా మిత్రుడింటికి వెళ్ళి ఆలోచించి వస్తాను అని వెళ్ళిపోతున్న శివశంకర శాస్త్రిని నిలబడి చూస్తూ ఉండిపోయాడు గోపీనాథ్. ఒంటరిగా శివశంకర శాస్త్రి చెప్పిన విషయాలను గురించి ఆలోచిస్తున్నాడు. 9 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేటప్పటికీ సుందర్రాముడు రేడియోలో సిలోన్ వింటున్నాడు. అసలే ఆలోచనలతో విసిగి ఉన్నాడేమో. సుందర్రాముడు చదువుకోకుండా ఈ విధంగా రేడియోలో పాటలు వింటూ కూర్చోవటంతో కోపం వచ్చింది. పోయి చదువుకోకుండా నీకు సినిమా పాటలు తక్కువైనాయా అంటూ ఆ కోపంలో చిన్నగా వీపు మీద చరిచాడు గోపీనాథ్. అమ్మోయ్ అంటూ ఏడుస్తూ వెళ్ళి సీతారామమ్మతో చెప్పాడు సుందర్రాముడు. ఏదో సుందర్రాముడు సొంత బిడ్డైనట్లు, కొట్టిన గోపీనాథ్ పరాయివాడన్నట్లుగా వంటింట్లోంచి రివ్వున హాల్లోకి వచ్చింది. నీకు మళ్ళీ వీధులను బట్టి తిరిగి రాలేదుగా వాడు. ఇంతవరకు చదువుకున్నాడు. ఇప్పుడే ఆ ముదనష్టపు రేడియో దగ్గరికి వెళ్ళాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధి లేదు. వెధవ. చదువై సంపాదనలోకి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చిన జ్ఞానం లేదు. వాడు చదువుతుండగానే వాళ్ళ నాన్న ఉద్యోగం నుండి తప్పుకున్నారాయే అంది కంఠశోషగా సీతారామమ్మ. గోపీనాథ్కి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఒక్క క్షణం మౌనంగా నిలబడిపోయాడు. మరుక్షణంలో తన పక్క వగైరా సర్దుకుని పడుకున్నాడు. వంట ఇంట్లో 15 నిమిషాల వరకు సీతారామమ్మ సణుగుతూనే ఉంది. రామనాథ శాస్త్రి ఏ విధమైన వ్యాఖ్యానము చేయలేదు. ఏదో వింత జంతువుగా సీతారామమ్మ మాట్లాడుతుంటే మిగిలిన పిల్లలు గోపీనాథ్ని చూస్తున్నారు. కొన్ని క్షణాలు అనంతరం వసుంధర వచ్చి భోజనానికి రా అంది. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. అంతా అయిపోయారు, నువ్వు అమ్మే మిగిలారు. నాకు ఆకలిగా లేదు, అమ్మని తినమను. ఆ మాట విని నిన్నేమన్నానని అంత కోపం? వాడినే నేను కేకలు వేసింది. నువ్వు తినకపోతే నేను మాత్రం ఎందుకు తింటానో అంది సీతారామమ్మ. నాకు మీరెవరి మీద కోపం లేదమ్మా, అసలు ఆకలి వేయటం లేదు అన్నాడు గోపీనాథ్. భోజనానికి వస్తే కోపం ఉందో లేదో తెలుస్తుంది. ఇంకా విసుగ్గా భోజనానికి లేచాడు గోపీనాథ్. నేను నిజంగా వాడి మీద కోపంతో కొట్టలేదమ్మా. చదువుకోకుండా రేడియో దగ్గర కూర్చున్నాడు అనుకున్నాను. అది తప్పని నాకు తెలియదు అన్నాడు బాధగా. నీకు కొట్టే హక్కుంది. పెద్దవారైనా మీరుండగా నేను అలా ప్రవర్తించడం తప్పే. హక్కుల విషయం ఎందుకులేమ్మా? నీదేమాత్రం తప్పులేదు. వీళ్ళంతా నీ సంపాదన మీదే బ్రతుకుతున్నారు. ఆ మాత్రం దెబ్బలు తినతగరా? వీళ్ల శరీరాలు నీ కష్టార్జితంతో పెరుగుతున్నాయి. ఈ అభాగ్య జీవులు నీ అధికారం కింద మగ్గవలసిందే అంది సీతారామమ్మ. అలా అనకమ్మా. నేను సంపాదించి వీళ్లకు పెడుతున్నాను అన్న నీచభావం నాకు లేదమ్మా. నా సంపాదన నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు తల్లిదండ్రులు తినటంలోనే, నేను సంపాదించి పెట్టడంలోనూ చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఎవరి వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు. ఈ శరీరం మీది. మీ ఆజ్ఞానుసారం నడవటంలో నాకు సంతోషం. నన్ను మీ నుండి వేరు చేయకమ్మా అన్నాడు గోపీనాథ్. ఈసారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు అన్న అనకపోయినా మేం నీకు దాపురించటం దరిద్రులం అమ్మా అన్నాడొక్కసారి. అంత మాట అనకమ్మా. మాటలతో ఎందుకమ్మా నన్ను శిక్షిస్తావు? నేనేదైనా తప్పు చేస్తే కొట్టమ్మా, అంతేగాని నా హృదయాన్ని నొప్పించకు. ఏమైనా నువ్వు సర్వస్వతంత్రుడివి. ఎప్పటికీ కాదమ్మా. నీ పెళ్లి విషయమే తలపెట్టావు అంటూ సంభాషణ మార్చింది సీతారామమ్మ. అదేమిటమ్మా, అంతా మీ ఇష్టం. అయితే పెళ్లి చేసుకుంటావా? ఇప్పటి నుంచే పెళ్ళెందుకమ్మా? మన సంసార పరిస్థితులు నీకు తెలియవా? నాన్న పింఛను, నా సంపాదన, అంతకు మించి ఆదాయం లేదు మనకు. రామగిరి చదువుకోవాలి, అవతల సుందర్రాముడి చదువు, ఇటు 2 చెల్లెళ్ళు పెళ్లికి ఎదుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో వ్యక్తిని ఈ ఇంట్లోకి తీసుకురావటం మనకు కష్టంగా ఉంటుంది. సంసారం జరగటం కష్టమే కాకుండా ఏమంత ఇప్పటికీ శాంతి మన కుటుంబంలో కొరవడుతుందమ్మా. మరో 2-3 సంవత్సరాలు ఓపిక పడితే రామగిరి చదువు అయిపోతుంది. వాడు ఉద్యోగం చేస్తుంటే వేడినీళ్ళకి చన్నీళ్ళల్లా మా సంపాదన సర్దుకోవచ్చు. అప్పుడు పెళ్లి చేసుకున్న మన సంసారం బాగానే సాగిపోతుంది. అందుకని మరో 3 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవద్దని ఉంది.
చుర్రుమంది గోపీనాథ్ సమాధానం సీతారామమ్మకు. అందుకని పెళ్లి చేసుకోకుండా కూర్చుంటావా? ఇంకా ముసలివాడవైన తర్వాత పెళ్లి చేసుకుంటావా? లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పెళ్ళానికి సుఖముండదని ముందాలోచనతో అంటున్నావా? నీ పెళ్ళం వచ్చి వీళ్లకు చాకరీ చెయ్యాలని అలా బొంకుతున్నావా? గోపి, ఏమైనా ఈ సంవత్సరం నీ పెళ్లి జరిగిపోవాల్సిందే అంది. ఎందుకమ్మా? ఎందుకమ్మా ఏమిటి? ఇంకా 4-3 సంవత్సరాలు పోతే అసలు పెళ్లి సంబంధాలు వస్తాయా? బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాడు. అవి పూర్వపు రోజులమ్మా. ఈ రోజుల్లో 40 ఏళ్లున్న వరులను సైతం కళ్ళకద్దుకుంటున్నారు. రోజులు మారాయి. ఏమైనా నువ్వు చేసుకొని తీరాల్సిందే. మన ఆర్థిక పరిస్థితి బాగుండలేదమ్మా. చెల్లెల పెళ్ళిళ్ళు అయిపోతే నువ్వు ముసలివాడివైపోతావు. అంతలో రామనాథ శాస్త్రి వచ్చి భోజనం అయిన తర్వాత చెప్పుకుందరు గాని ముందు భోజనం ముగించండి అని హెచ్చరించాడు. మరి 3 క్షణాల్లో భోజనం ముగించుకుని బయటొచ్చి కూర్చున్నారు. మళ్ళీ సీతారామమ్మ మొదలుపెట్టింది. నీ పెళ్లి విషయం గురించి ఒక విషయం ఆలోచించాం. మీరేదైనా ఆలోచిస్తే నాకు చెప్పవలసిన అవసరం లేదమ్మా. అలా ఆయనకు మరి నీ ఇష్టం లేకపోతే మీ అమ్మ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది మొదలుపెట్టింది. కట్నాలు తీసుకోవటం అంటూ నాకు ఇష్టం లేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఏడిపించి తీసుకునేది మనకు జయం కలిగించదు. మనకు ఆడపిల్లలున్నారు. మన పరిస్థితి కూడా అంతగా బాగుండలేదు. ఎన్నైనా చెప్పు, కట్నం తీసుకోకుండా కోడల్ని తెచ్చుకోవడం మన బోటి కుటుంబీకులకు జరగని పని. కట్నాలు మనకు ఆర్థికంగా సాంఘికంగా అనేక లాభాలు చేకూరుస్తాయి. నీ కట్నంతో ఒకదాన్ని పెళ్లి చేసేద్దాం. కొంత బాధ్యత తగ్గుతుంది. పోనీ నీతి కోసం మంచి కోసం కట్నాలు వద్దనుకున్నామా? వీళ్ల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? జరగవు. అయినా మనం ఒకళ్ళని కట్నాలు తీసుకున్నంత మాత్రాన ఈ వరకట్న బాధ పోతుందా? అసలు ఎవరు పిలిస్తే అందరూ కలిస్తే మనకి మంచిదే. కానీ మనం తీసుకోకుండా ఉన్న మన పిల్లల్ని ఎవరు చేసుకుంటారు? ఇన్ని విధాలుగా ఆలోచించి నాకిష్టం లేకపోయినా కట్నం తీసుకునే నీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. నీకు మన పరిస్థితి తెలుసుగా. మమ్మల్ని కాదనవనుకో, మా గౌరవం నిలబెట్టు. నిజానికి నీతో చెప్పాలి కదా, నువ్వు చిన్నపిల్లవాడివైనా పెళ్ళి నీకే కదా. అందుకని నీ అభిప్రాయం కూడా తెలుసుకోవటం మంచిది కదా. అదేమిటమ్మా, మీరు నన్ను సంప్రదించాలా? ఓరి పిచ్చినాయన, యుక్త వయస్కుడివైన కుమారునితో కుటుంబ విషయాలు సంప్రదించాలరా? సోమనాథ మామయ్య గుంటూరులో ఒక సంబంధం ఉందన్నాడు. 6-7 దాకా కట్నం ఇచ్చేటట్లున్నారట. రేపు చూడటానికి వెళ్దామనుకుంటున్నాను. రేపే? అవును. ఆ విషయం సాయంత్రం చెప్దామంటే నువ్వా వెళ్ళిపోయావు. రాగానే చెప్పటానికి ఆ శంకరం మామయ్యున్నాడు అన్నాడు రామశాస్త్రి. మరి నీ అభిప్రాయం? సెలవు పెట్టలేదే? ఏముందిరా, 1 గంట 2 గంటల్లో అయిపోదు. ఇక్కడి నుండి ట్యాక్సీ చేసుకుని వెళ్దాం. అది అత్తగారి దర్జా ఒలకబోస్తూ అంది సీతారామమ్మ. ట్యాక్సీలో వెళ్దామన్న మాట వినేటప్పటికీ గుండెలు అదిరిపోయాయి గోపీనాథ్కి. హీనపక్షాన 20 తీసుకుంటారు ట్యాక్సీకి. ఇదేమైనా ఉన్న సంసారమా? ఏదో గుట్టుగా సంసారాన్ని చాలీని సంపాదనతో లాగుతుంటే షోకులకు పోయే సీతారామమ్మ ఆలోచనలు అలా అఘోరించాయి. తల్లి మాటకు ఎదురు చెప్పలేదు గోపి. అలా తేలగుడ్లు వేస్తావేమ్రా అంది. ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చుగా, ఖర్చు తక్కువ అవుతుంది అని అడిగాడు గోపీనాథ్. నీ ఆలోచన నీ ముఖంలానే ఉంది. ట్యాక్సీలో వెళ్తేనే పెళ్లివారికి హోదా, కట్నాలు పలకటానికి కూడా వీలవుతుంది. అదేమిటండి, కార్లో వెళ్దామంటారా? నీలా వాడికి హోషుగా పోదామని లేదే. ఎగిరి కింద పడే అలవాటు వాడికి లేదు అన్నాడు రామనాథ శాస్త్రి. ఇంకా చాలండి, మీరు కూడా వాడికి తోడయ్యారు. కొంతమందికి సంపాదించటం తెలుసు, అనుభవించటం తెలియదు. ఆదాయాన్ని బట్టి అనుభవాలుండాలి. అంతేగాని మోయలేని బరువులు ఎత్తుకుంటే మొదటికే మోసం వస్తుంది అని కారులో పెడితే మనకు కట్నాలు ఎక్కువ ఎవరిస్తారు? అందుకని మోయలేని బరువులు ఎందుకమ్మా? కట్నాల కోసం ఒకవేళ ఎంత ఖర్చు పెట్టకపోతే చివరికి ఆ పెళ్లి సంబంధం కుదరకపోతే మనం తట్టుకోగలమా? వెనకటికో సామెతుందిలే. అలాగే శుభం పలకరా అంటే నువ్వు కూడా అట్లా మాట్లాడతావేం? కీడెంచి మేలంచాలమ్మా. మీరేమైనా అనండి, మనం ట్యాక్సీలోనే పోవాలి అంది నిశ్చయంగా సీతారామమ్మ. అంత డబ్బు నా దగ్గర లేదు. అప్పు తీసుకుందాం. అప్పు చేసి పప్పుకూడు ఎందుకమ్మా? కట్నం కోసం వాళ్ళని మోసం చేయడం మంచిది కాదు. ఈరోజు అప్పు చేస్తాం, రేపు తీరుస్తాం. అయినా ఇందులో మోసం ఏముంది? వాళ్ళ కూతురు పెళ్లి కావాలంటే కట్నాలు ఇవ్వవలసిందే. అయినా నీ ఇంత వెర్రివాడు మరొకడుండడు.
కట్నాల కోసం అన్ని అరువు తెచ్చుకొని మరీ మోసగించే వాళ్ళున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళటానికి డబ్బులు లేకపోతే వస్తువులు తాకట్టు పెట్టి ఆ డబ్బుతో పెళ్లి చూపులకి వెళ్తున్నారు. అంత హీనంగా లేము కదా. ఎవరో అడుక్కొని సినిమాకి వెళ్తున్నారని మనం కూడా వెళ్దామంటావా? మంచిలోనూ ఉన్నతమైన విషయాల్లోనూ పోలిక తీసుకోవాలి కానీ ఇటువంటి నీచమైన విషయాల్లోనా? ఎవరో ఎంగిలి విస్తళ్ళు నాకుతున్నారని మనము ఆ పని చేయటమేనా? అందుకే మన కుటుంబాల ప్రగతి దినదినం దిగజారిపోతోంది. ఇటువంటి అవమానాలు ఎరువు తెచ్చుకొని కుటుంబ గౌరవాలను మంట కలుపుతున్నారు. కట్నం తీసుకోలేనంత మాత్రాన బ్రతకలేమా? ట్యాక్సీలో పెడితేనే కట్నాలు వచ్చేది. అప్పు చేసి ట్యాక్సీలో వెళ్ళటం కన్నా ఉన్న కాసులతో కారులో వెళ్ళటం నాకు సంతోషంగా ఉంటుంది. చేసే ప్రతి చిన్న పనిలోనూ కొండంత లాభాన్ని ఆక్షేపించటం మన బోటి వాళ్ళకి పరిపాటి అయింది. ఏ విషయంలోనైనా పెట్టుబడి పెట్టిన వెంటనే రాబోయే లాభాలను గురించి ఆలోచనలు, అత్యధిక లాభాలకై అంచనాలు వేస్తారు. ఫలితరహితంగా కార్యం బొమ్మైతే అఘోరిస్తారు. ఆ ఎగురుడెందుకు, పడి ఏడవడం ఎందుకు? మధ్యతరగతి వాళ్లకు ఆలోచనలు ఎక్కువ, అవకాశాలు తక్కువ. అవివేకంగా ముందంజ వేస్తారు. అత్యాశతో అధిక లాభాలపై అంచనాలు వేస్తారు. ఏవి అందక అఘోరిస్తారు. అందుకే అన్నారు, ముందాలోచన చెయ్యకురా కీడెంచి మేలెంచు. ముందే మేలు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నాడు కాస్త ఘాటుగానే గోపీనాథ్. ఇప్పటికన్నా అయిందా నీ ఉపన్యాసం? ఈ కట్నాలు నా కోసం అనుకున్నావా? ఈయన నీతులు చెప్పావు. తల్లి మాటకు ఎదురాడమని ఉందా? ఏమీ చెప్పకపోతే వెధవలా నన్ను జమకట్టి అన్నీ ఇటువంటి పనులు చేస్తారు. మంచి మాట చెబితే ఎదురాడినాను అంటారు. అందుకే అన్నారు మీ ఇష్టం వచ్చినట్లు చేయమని. కానీ మన పరిస్థితిని జ్ఞాపకం ఉంచుకోండి. లేనిపోని ఎచ్చులకు పోయి మన దారిద్ర్యాన్ని మరొకరు నెత్తిన రుద్దుదామనుకుంటే భగవంతుడు ఇష్టపడడు. మన కుటుంబానికి అది ఎదురు తిరిగి కొడుతుంది. ఆదాయాన్ని బట్టి, మన కుటుంబ బరువు బాధ్యతలను బట్టి మనం పోవాలి కానీ ఉన్న మహారాజును చూసి వాతలు పెట్టుకోరాదు. లేనివాణ్ణి చూసి విరగబడరాదు. ఏమంటారు నాన్న అన్నాడు గోపీనాథ్. నేనేమంటాను? నీకు మాత్రం తెలియందేముంది? మొన్నటి వరకు మీ అమ్మ చెప్పిన సలహాలు మంచిగా తోచాయి. వాటినే ఆచరిస్తూ నా ఈ జీవితాన్ని సాగిస్తున్నాను. ఈనాటికి దాని ఆలోచన మట్టి కొట్టుకుపోవటం విచారించతగ్గ విషయమే. అయినా నాకు వచ్చిన సలహాలు నీకు నచ్చుతాయనుకోవటం నాది పొరపాటు. పిచ్చిది. ఏదో కొడుకు పెళ్లి చేసి ఆ కట్నంతో కూతుళ్ళ పెళ్లి చేయాలని దూరాలోచనలో ఉంది. అది నీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆదర్శ అభిప్రాయాలు కల నవ యువకులు కదా. పెళ్లి మీద కొన్ని స్వతంత్ర అభిప్రాయాలు, కట్నాల మీద మరికొన్ని ఉండటం నీకు సహజమే. అందులో నువ్వు మా మాటలు వింటావనుకోవడం దాని వెర్రితనం. నువ్వా సంపాదన పరుడివి. నీ సంపాదన మీద ఆధారపడుతున్న అభాగ్యులు మేము. నువ్వు మా మాట ఎందుకు వింటావు? నీ చెయ్యి పైన మా చెయ్యి కింద అయిపోయి అటువంటప్పుడు మేము నీ పెళ్లి గురించి ఆలోచనలు, సలహాలు ఇవ్వటం తగునా? అసలు నువ్వు మా మాట వినటం ఎంత గౌరవం. మీ అమ్మ ఇవన్నీ ఆలోచించలేదు. మీ అమ్మ నేను పిచ్చివాళ్ళం. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలా అన్నారు రామనాథ శాస్త్రి భార్య పరిస్థితిని సానుభూతిగా. మీరింతగా మాట్లాడతారంటే నా అభిప్రాయం తెలియచేసేవాడిని కాదు. అందుకే అన్నాను మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. నేను మీరే విధంగా చేయమన్నా చేస్తానని అన్నాను. కానీ మీరు నా అభిప్రాయం చెప్పమన్నారు. చెప్పాను. చెప్పినందుకు మీరు నొచ్చుకుంటున్నారు. మిమ్మల్ని పరుషంగా మాట్లాడానని మీరు భావిస్తే నన్ను క్షమించండి నాన్న. అమ్మని కించపరచాలన్న దురుద్దేశం నాకు లేదు. జన్మనిచ్చిన దాతలు మీరు. మీకంటే ఈలలో దేవతలు వేరు లేరు. నాకు తెలిసిన మంచిని మీకు చెప్పాను. మీ అభిప్రాయాలు మన ఆర్థిక స్థితిని బాగుపరచలేకపోతే అప్పుడే మీరు బాధపడతారు. ట్యాక్సీలోనే పోదాం. హోదా కోసం, షోకుల కోసం ఇంట్లో ఉన్న సామాన్లు అమ్ముకు తిందాం. ఉన్నవాళ్లలా సినిమాలకు ట్యాక్సీలో పోయి రిజర్వ్డ్ సీట్లలో కూర్చుందాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా టెర్లిన్లు వేసుకుందాం. ఆత్మద్రోహం చేసుకుందాం. ఎవరి కోసం? పరుల కోసం, ఇతరులు మెచ్చుకోవడం కోసం. ఆత్మరహితంగా బ్రతుకుదాం. అప్పుడు సిగ్గు ఎగ్గు రెండూ తెలియవు. పౌరుషం అంతకన్నా ఉండదు. ఎప్పుడూ ఆనందమే. అడుక్కు తింటున్నా ఆనందమే. ఇటువంటి ఆలోచనలు పరుల కోసం వేషభాషలు మార్చుకోవాలని ఉన్నా లేకపోయినా పైపై డాంబికాలతో తృప్తిపడే కుటుంబాలే ప్రపంచంలో నిజమైన సుఖాన్ని పొందలేవు. సుఖ సంతోషాలు వీళ్ళు పొందలేరు. తమ ముసుగులు సవరించుకోవటంతోనే సరిపోతుంది కాలం. అటువంటి కుటుంబాలు ఇక బాగుపడవు. ఆదాయాన్ని మించి కోషులతో ఇతరులను మోసగిస్తూ ఆత్మవంచనతో బ్రతికే కుటుంబాలు పోను పోను ఈ నీచస్థితికే వెడతాయి.
ఇంకా మన బోటి మధ్యతరగతి కుటుంబాలు బాగుపడవు. ఇటువంటి నీచాభిప్రాయాలు తలెత్తిన ఏ కుటుంబం బాగుపడదు. నేనొక్కడిని మిమ్మల్ని మార్చలేను. మీలో నేను కళ్ళు మూసుకుని చేరుతాను. మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. మీరు చెయ్యమన్నట్లు చేస్తాను. అంతకన్నా నేను చేయగలిగింది లేదు. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే ట్యాక్సీలో వెళ్దాం. సెలవు ఎన్ని రోజులు పెట్టాలో రేపు ఉదయం చెప్పండి, రాసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు గోపీనాథ్. ఏమిటండి అలా మాట్లాడతాడు? శంకరం బాగా నూరిపోసాడల్లే ఉంది అంది సీతారామమ్మ. ఏమైనా నువ్వు చెప్పింది ఒప్పుకున్నాడుగా అన్నాడు భార్య విజయానికి రామనాథ శాస్త్రి. కుర్రవాడు, వాడికేం తెలుసండి? అసలు కుర్రకారు ఆవేశమే గాని ఆలోచన ఎక్కడిదండి? పాలపొంగు వయస్సు, ఏవేవో ఆదర్శాలు అభిప్రాయాలు, అంతేగాని వాస్తవంలో అవి రావు, వచ్చినా నిలబడవు. అందుకనే ఎంత బుసలు కొట్టినా ఒప్పుకున్నాడు. శంకరం ఎంత చెప్పినా వాడి మాటలేమీ పనిచేయనట్లే ఉంది. ఇంక రేపు ఏమేం తీసుకువెళ్లాలో ఆలోచించాలి. ఇప్పటికొక పని అయింది. అప్పటికే చాలా పొద్దుపోయినట్లుంది. ఇక పడుకోండి అంటూ తృప్తిగా పక్కపై వాలింది సీతారామమ్మ. ప్రస్తుత కాలంలో కట్నాల ప్రమాణాలు హిమాలయ శిఖరాల్లా పెరిగిపోయాయి, ఇంకా పెరుగుతున్నాయి. అసలు ఈ దురాచారం ఎందుకు మన సాంఘిక వ్యవస్థలో ప్రారంభింపబడింది, ఎలా ప్రారంభింపబడింది ఏ ఒక్క మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. కన్యాశుల్కం అని ఘోరంగా తయారై ముదుసలి పురుషుల కోరికలకు చిన్నారి కన్యలు బలయ్యారు. ధనాశ పరులై కన్న కూతుళ్ళని గొంతుకోయటానికి లుబ్ధావదాన్లు వంటి అనేక మంది ఆ రోజుల్లో కోకొల్లలు. రేపో మాపో చచ్చిపోయే ధన మదాంధుని పెళ్లిపైన కోరిక. బాల్య ఛాయ నుండి బయటపడని బాలికను ధన మదాంధుడై శుల్కంతో పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు తనకంటే వయసైన పెద్దైన వాడిని అల్లుడిగా తెచ్చుకోవడం ఆ రోజుల్లో జరుగుతూ ఉండేది. ఈ కన్యాశుల్కాల పట్ల బాల వితంతువులు ఎక్కువయ్యారు. ఇదేమీ సామాజిక వ్యవస్థో ఆర్థిక వ్యవస్థో కాదు. ముసలివాడు రేపో మాపో కాటికి ప్రయాణమయ్యేవాడు పెళ్లి చేసుకుంటానంటే ఈ సమాజం అడ్డుపడదు గాని పుష్పవతి కాకుండానే నొసటి రాతలా ఉండి తల్లిదండ్రులకి ధనకాంక్షకు బలై ముదుసలి భర్తను కట్టుకొని మూడో రోజునే విధవరికాన్ని మోస్తున్న ఆ బాల వితంతువు జీవితంలోకి మళ్ళీ వసంతం చిగురించటానికి సమాజం అవకాశం ఇవ్వదు. పురుషుడికున్న స్వేచ్ఛ స్త్రీకి లేకపోయింది. చిన్నతనంలోనే వెధవైతే మళ్ళీ ఎందుకు వివాహం చేసుకోరాదు? స్త్రీ అయినా పురుషుడైనా, భర్త పోయినా భార్య పోయినా రెండో వ్యక్తి విధవతో సమానమే. కాకపోగా పురుషుడు మరో వివాహం చేసుకోవచ్చు. మరి ఈ స్త్రీ మాత్రం వివాహం చేసుకోపోగా తన శక్తినంతా ఇతరుల చాకిరీలో దారిపోయాలి. పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ ఈ విధవలు పనిమనుషుల్లా ఉపయోగింపబడతారు. ఆడబిడ్డలకు మరదళ్లకు సహాయకులుగా ఉంటారు. బహుశా అందుకే పునర్వివాహాలు ఈ సమాజం అంగీకరించలేదు. బాల్య వివాహాలు పోయాయి. వితంతువుల వివాహాలు సంఘ సంస్కర్తలు స్వార్థపరులైన వాళ్లచే అనేక గౌరవాలను పొంది ఈ సాంఘిక దురన్యాయాన్ని కన్యాశుల్కాలను మాన్పించారు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వితంతువుల వివాహాలు ప్రోత్సహించారు. కన్యాశుల్కాలు స్త్రీల పాలిట ప్రబల శత్రువులు ఒకనాడు. అవి పోయాయి. కానీ ఇప్పుడు ఈ వరకట్నాలు కూడా స్త్రీల శిరస్సులను మోదకపోతున్నాయి. వారి తల్లిదండ్రుల్ని బాగా మర్దిస్తున్నాయి. లాంఛనాల రూపంలో ప్రవేశించి ఈ వరకట్నాలు సామాజిక వ్యవస్థలో ఒక మూల స్తంభం, ప్రత్యేక శాసనంగా తయారయ్యాయి. వేలెడు ఉన్నవాడు వివాహం మాట ఎత్తితే వేలకు వేలు కట్నాలు అడుగుతాడు. మగవాడు పుట్టింది కట్నాల రాబడి కోసమేనేమో అనిపిస్తుంది. ఈ కట్నాల విషయం ఈ మధ్యకాలంలో అధికంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాలు ఈ కట్నాల బెడదతో అష్టకష్టాలు ఎదుర్కొంటున్నాయి. కన్న కూతుళ్ల వివాహాలకై ఉన్న చిన్నపాటి ఆస్తులు అమ్ముకుని దరిద్రులవుతున్నారు. దమ్మిడి సంపాదన లేకపోయినా ప్రతివాడికి కట్నం కావాలి. ఎందుకు కొరగాని వాడైనా కట్నానికి ఆశపడతాడు. ఈ కట్నాలు కులాల తత్వాలను బట్టి కనిష్ట గరిష్ట ప్రమాణాలలో ఉన్నాయి. కథ కొనసాగుతుంది.